Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం 10th క్లాస్ లో భాగంగా ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్ లో 5 పార్ట్స్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 5 పార్ట్స్ లో కూడా ఈ చాప్టర్ కి సంబంధించిన చాలా ముఖ్యమైన కాన్సెప్ట్స్ ని, అలాగే డూ దిస్ ట్రై దిస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని, ఎగ్జాంపుల్స్ ని, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 6.2 వరకు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 6 లో భాగంగా సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ అనే కాన్సెప్ట్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని, అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని, డూ దిస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఈ సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క ఫార్ములాని డిరైవ్ చేయడం కూడా చాలా కాకతాళీయంగా జరిగిందనమాట. కొన్ని ఓల్డెన్ డేస్ లో జర్మన్ లో ఒక ఎలిమెంటరీ స్కూల్లో మాస్టరు పిల్లల్ని వదిలేసి తను సొంత వర్క్ ఏదో చూసుకుంటున్నాడు. అయితే పిల్లలందరూ కలిసి చాలా గొడవ చేసేస్తున్నారు అనమాట. అయితే వాళ్ళకి ఏదైనా పని చెప్పినట్లయితే ఈ డిస్టర్బెన్స్ అనేది ఉండదని ఆ మాస్టర్ ఏం చేశారంటే పిల్లలందరికీ కూడా ఒక వర్క్ ఇచ్చాడు. అదేంటంటే 1 నుంచి 100 వరకు ఉన్న అన్ని పాజిటివ్ ఇంటిజర్స్ ని కూడా యాడ్ చేసుకుని వచ్చి సమ్ ఎంత అవుతుందో నాకు చెప్పండి అన్నారు అనమాట. ఆయన ఏం భావించారంటే 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్తారనే ఉద్దేశంతో, అలా చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతుందనే ఉద్దేశంతో ఆ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది అనమాట. ఇట్లా వర్క్ ఇచ్చేసి నా సొంత పనిలో నిమగ్నమైపోయాడు. అయితే విత్ ఇన్ మినిట్స్ లో అనమాట, చాలా తక్కువ సమయంలోనే ఒక స్టూడెంట్ ఆన్సర్ ని 50-50 అని చెప్పడం జరిగింది అనమాట. మాస్టర్ చాలా ఆశ్చర్యపోయాడు, ఇది ఎలా సాధ్యమైందని అడిగారు. అయితే అప్పుడు ఆ స్టూడెంట్ ఒక లాజిక్ ని చెప్పాడు అనమాట. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం. దాన్ని మనం పాజిటివ్ ఇంటిజర్స్ అంటున్నాం. అవేంటి మనకి 1, 2, 3 ఇవన్నీ యాడ్ చేసుకుంటూ మనం ఎక్కడి వరకు వెళ్ళాలి, 100 వరకు వెళ్ళాలన్నమాట. ఆ స్టూడెంట్ ఏం చేశాడు, దీన్ని ఎస్ అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనుకున్నాం. ఇట్లా వేసుకుని మళ్ళీ దీన్నే రివర్స్ ఆర్డర్ లో వేయడం జరిగింది. ఈ నెంబర్స్ అన్నిటిని అంటే 100 ప్లస్ 99 ప్లస్ 98 అండ్ సో ఆన్ ప్లస్ 1 వీటిని యాడ్ చేయడం జరిగింది. ఎస్ ప్లస్ ఎస్ ఏమవుతుంది, 2s. దీన్ని ఎక్స్ అనుకోవచ్చు, ఎస్ అనుకోవచ్చు, వాటర్ ఇట్ మేబీ. ఇక్కడ సమ్ కాబట్టి ఎస్ అంటున్నాను. 100 ప్లస్ 1 101, 99 ప్లస్ 2 101, 98 ప్లస్ 3 101. అట్లా ఇవన్నీ యాడ్ చేస్తే 101 లో వస్తాయి కదా. మరి ఇట్లాంటివి ఎన్ని ఉంటాయంటే ఇవి ఎన్ని టర్మ్స్, 100 టర్మ్స్ కాబట్టి 100 ఉంటాయి ఈ 101 అనేవి. కాబట్టి వాటి యొక్క సమ్ ఏమవుతుంది, 100 into 101. ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 2 ఇది ఎంతకి సమానం అవుతుంది, 4 2s సమానం అవుతుంది కదా. 4 2s are 8 అని సింపుల్ గా చెప్పేస్తాం కదా. అంటే రిపీటెడ్ ఎడిషన్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్. అట్లాగే ఇక్కడ 101 రిపీటెడ్ గా 100 టైమ్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, 100 into 101 అని రాయొచ్చు అనమాట. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ 1 నుంచి 100 వరకు ఉన్న నంబర్స్ యొక్క సమ్ కావాలి. కానీ ఇక్కడ మనం 2 టైమ్స్ తీసుకోవడం జరిగింది. ప్రతి నెంబర్ ని కూడా 2 టైమ్స్. ఫస్ట్ ఇక్కడ 100 ని తీసుకున్నాం, మళ్ళీ సెకండ్ టైం కూడా ఇంకొక 100 ని తీసుకున్నాం. కాబట్టి అప్పుడు ఇది ఏంటి, 2s. ఇప్పుడు s కావాలంటే ఏమవుతుంది, దీన్ని హాఫ్ చేస్తే సరిపోతుంది కదండి. 2 ని RHS తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది, అంటే 100 into 101/2 అవుతుంది. ఓకే, 2 ని 100 లో 50 టైమ్స్ కట్ చేసినట్లయితే 50 into 101 మల్టిప్లై చేస్తే మనకి 5050 అవుతుంది అనమాట. ఆ స్టూడెంట్ ఈ విధంగా చేశానని మాస్టర్ కి చెప్పడం జరిగింది అనమాట. ఆ స్టూడెంట్ ఎవరెవరో కాదు, కార్ల్ ఫ్రెడరిక్ గాస్ అనమాట. చాలా ముఖ్యమైన అంటే జర్మన్ మ్యాథమెటిషియన్, చాలా ఫేమస్ జర్మన్ మ్యాథమెటిషియన్ అయిన కార్ల్ ఫ్రెడరిక్ గాస్. ఈ గాసు తన చిన్నతనంలోనే సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క ఫార్ములాని రాబట్టడం జరిగింది అనమాట. దీని నుంచే మనం ఫస్ట్ n టర్మ్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ యొక్క ఫార్ములాని డిరైవ్ చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనం సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఇన్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది అలాగే ఒకసారి చూద్దాం. మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏం చెప్పుకున్నాం మనం, a plus d
a plus 2d, a plus 3d and so on. ఎంత టర్మ్ ఏమంటున్నాం మనం a plus n minus 1 into d. ఇవి ఫస్ట్ n టర్మ్స్ ఇన్ AP. ఇది జనరల్ ఫార్మ్ అన్నమాట. a అంటే ఫస్ట్ టర్మ్, నెక్స్ట్ d అంటే కామన్ డిఫరెన్స్. మనకి వీటి యొక్క సమ్ కావాలి అంటే దీని సమ్ ని s అనుకున్నాం. ఇక్కడ n టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి s అని అనుకోవచ్చు కావాలి. ఓకే, అంటే ఏం చేస్తాం, యాడ్ చేస్తాం కదా, అంటే a plus d plus a plus 2d plus and so on. కాబట్టి దీని ముందు టర్మ్ ఏమవుతుంది, ఇది n-1 అయితే దీని ముందు టర్మ్ n-2 అవుతుంది కదా. a plus n-2d plus a plus n-1d. ఇది యాడ్ చేస్తే మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు గాస్ అప్లై చేసిన ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. మరి ఈ s ని రివర్స్ లో వేద్దాం. అంటే లాస్ట్ టర్మ్ ఫస్ట్ తీసుకొచ్చినట్లయితే a plus n-1 into d ప్లస్ దాని ముందు టర్మ్ ఏమవుతుంది a plus n-2 into d ప్లస్ దీని తర్వాత అంటే దీని ముందు టర్మ్ ఏమవుతుంది a plus n-3 into d. ఇట్లా అవుతుంది కదా, ప్లస్ అండ్ సో ఆన్. నెక్స్ట్ ఇది ఇచ్చే వరకు వస్తుంది అంటే a plus d ప్లస్ a. ఓకే, ఇప్పుడు మనం యాడ్ చేసినట్లయితే ఈ రెండింటి వర్సల్ని మనం యాడ్ చేసినట్లయితే sn ఏమవుతుంది 2sn అవుతుంది. ఈ రెండు టర్మ్స్ ని యాడ్ చేసాం అనుకోండి a plus a 2a అవుతుంది ప్లస్ n-1 into d. ఇది ఒక టర్మ్. ప్లస్ ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి a plus a ఏమవుతుంది 2a అవుతుంది ప్లస్ n-2 d లో ఉన్నాయి ఇక్కడ ఒక d ఉంది. -2 + 1 ఏమవుతుంది -1 అవుతుంది కదా, n-1 d అవుతుంది ప్లస్ ఈ రెండు టర్మ్స్ ని యాడ్ చేసినట్లయితే a plus a ఏమవుతుంది 2a ప్లస్ n-3 + ఏమవుతుంది -1 అవుతుంది కదా, n-1 d's ఉంటాయి ఇక్కడ ప్లస్ అండ్ సో ఆన్. ప్లస్ ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ ని యాడ్ చేసినట్లయితే a plus a 2a ప్లస్ n-2 ప్లస్ 1 అంటే n-1 అవుతుంది కదా, n-1 into d అవుతుంది. అట్లాగే ఈ టూ టర్మ్స్ ని యాడ్ చేసినట్లయితే a plus a 2a ప్లస్ n-1 into d. ఇవన్నీ కూడా సేమ్ టర్మ్స్. ఇవి ఎన్ని ఉంటాయి మనకి టోటల్ ఎన్ని టర్మ్స్ n టర్మ్స్ కదా, కాబట్టి టోటల్ ఎన్ని ఉంటాయంటే n ఉంటాయి. కాబట్టి వాటి యొక్క సమ్ ఏమవుతుంది n into 2a plus n-1 into d. అంటే ఇక్కడ 2a plus n-1 into d ఎన్ని ఉన్నాయి మనకి n ఉన్నాయి కాబట్టి వాటి యొక్క సమ్ ఏమవుతుంది n into 2a plus n-1 into d అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్. ఇక్కడ మనకి దానికి డబుల్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు sn అంటే 2sn వచ్చింది మనకి. ఇప్పుడు sn కావాలంటే ఏం చేయాలి, ఈ 2 ని RHS లో తీసుకెళ్తే ఈ n ని డివైడ్ చేస్తుంది కదా, మొత్తాన్ని డివైడ్ చేస్తుంది. దాన్ని ఇలా కూడా రాయొచ్చు n/2 into 2a plus n-1 into d. This is the formula to find the sum of first n terms of an AP అన్నమాట. మనం ఒక AP లో మొదటి n టర్మ్స్ యొక్క సమ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇక్కడ నుంచి ఏ ఫార్ములా ఉపయోగిస్తాం అన్నమాట, sn ఈక్వల్ టు n/2. sn అంటే ఏంటి సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఈక్వల్ టు n/2 into 2a plus n-1 into d. ఇక్కడ n అంటే తెలుసు కదా నంబర్ ఆఫ్ టర్మ్స్, నెక్స్ట్ a అంటే ఫస్ట్ టర్మ్, d అంటే కామన్ డిఫరెన్స్. ఒకవేళ మనకి ఒక AP లో ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు, అలాగే అందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కూడా తెలుసు, అంటే n వాల్యూ కూడా తెలుసు. అప్పుడు మనం ఇంకొక ఫార్ములా అప్లై చేయొచ్చు అన్నమాట. దీన్నే కొంచెం మాడిఫై చేసి ఇట్లా రాస్తున్నాను. ఇక్కడ n/2 ఇలాగే ఉంచండి. ఈ 2a can be written as a plus నెక్స్ట్ a plus n-1 into d అని రాయొచ్చు కదా దీన్ని. ఓకే, a ని సెపరేట్ చేశాను, షిఫ్ట్ చేశాను. 2a ఎలా రాసాను a plus a అని రాసాను. ఇంకా ఏముంది మనకి n-1 into d. ఓకే, దిస్ ఈక్వల్ టు n/2 into ఇదేమో a ప్లస్ ఇది దేని ఫార్ములా మనకి an యొక్క ఫార్ములా కదా, అంటే ఇలా కూడా రాయొచ్చు అనమాట మనం. అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మరొక ఫార్ములా n/2 into a plus an. ఇక్కడ an అంటే ఏంటి లాస్ట్ టర్మ్, a అంటే ఫస్ట్ టర్మ్. దీన్ని కొంచెం మాడిఫై చేసి ఇలా కూడా రాయొచ్చు అనమాట, n/2 into a plus l. l అంటే ఇక్కడ ఏంటి మనకి లాస్ట్ టర్మ్ అనమాట. ఈ ఫార్ములా అప్పుడు అప్లై చేస్తాం మనం.
ఫస్ట్ టర్మ్ తెలియాలి, లాస్ట్ టర్మ్ తెలియాలి, అలాగే అసలు అందులో ఆ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియాలి. అప్పుడు మనం ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు అన్నమాట. ఓకే ఓకే ఇప్పుడు ఈ ఫార్ములాని అప్లై చేసి కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని అలాగే డూ దిస్ ట్రై దిస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఇక్కడ మనకి డూ దిస్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఇండికేటెడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏపీ. అంటే ఇక్కడ కొన్ని ఏపీస్ ఇచ్చారు, అందులో ఇక్కడ ప్రతి సమ్ లో కూడా ఎన్ని టర్మ్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారో ఇచ్చారనమాట. వాటిని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటి, 16, 11, 6 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి 23 టర్మ్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం సెకండ్ ఫార్ములా అప్లై చేయగలమా అంటే చేయలేము. అంటే n/2 × a ప్లస్ l అనే ఫార్ములా అప్లై చేయలేము. ఎందుకు అప్లై చేయలేము అంటే ఇక్కడ మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలిసింది కదా, లాస్ట్ టర్మ్ ఏంటనేది తెలియదు, l వాల్యూ తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఫస్ట్ ఫార్ములానే అప్లై చేయాలి. మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, Sn = n/2 × 2a ప్లస్ n - 1 × d. ఈ ఫార్ములాని అప్లై చేయాలి కదా మనం. మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటి, ఇక్కడ n వాల్యూ కావాలి. n అంటే ఇక్కడ ఎంత, ఎన్ని టర్మ్స్, 23 టర్మ్స్. నెక్స్ట్ ఏ వాల్యూ అంటే ఏ అంటే ఫస్ట్ టర్మ్ కదా, ఏంటి 16. నెక్స్ట్ d వాల్యూ కావాలి. d = ఫార్ములా ఏంటి మనకి, a2 - a1 అంటే 11 - 16 = -5 అవుతుంది అనమాట. ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే n అంటే 23 కదా, s23 = n/2 అంటే 23/2 × 2a అంటే a అంటే 16 ప్లస్ n మైనస్ అంటే 23 - 1 × d మీన్స్ -5. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అంటే 23/2 × 2 16s are 32 ప్లస్ 23 - 1 అంటే 22 × -5. దిస్ ఈక్వల్ టు 23/2 × 32 22 5s are 110 అవుతుంది. మైనస్ ఉంది కదా, -110. దిస్ ఈక్వల్ టు 23/2 × ఒకవేళ 2 ఇందులో కట్ అయితే కట్ చేసేవాళ్ళం, కానీ కట్ అవ్వదు కదా, ఇది ఆడ్ నెంబర్ కాబట్టి ఒకటి ప్లస్ ఒక మైనస్ ఇటు సబ్ట్రాక్ట్ చేస్తాం. 10 - 2 8, మళ్ళీ 10 - 3 ఏమవుతుంది 7, 78. మైనస్ నెంబర్ పెద్దది కాబట్టి -78 వస్తుంది అనమాట. ఓకే ఇప్పుడు ఈ 2 టేబుల్ 78 లో కట్ చేయొచ్చు కదా, 2 టేబుల్ 3 2s are 6 1 ఉంది 18 9 2s are 18. అంటే ఇక్కడ ఎంత అవుతుంది మనకి, 23 × -39. మనకి మల్టిప్లై చేస్తే కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 39 ని మనం 23 తో మల్టిప్లై చేయాలి. 9 3s are 27, 3 3s are 9 + 2 11, 2 9s are 18, 3 2s are 6 + 1 7, 7 9 8. మన మైనస్ సైన్ ఉంది కదా, -897 అనేది సమ్ ఆఫ్ ఫస్ట్ 23 టర్మ్స్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ సెకండ్ వన్. ఓకే ఇక్కడ సెకండ్ ఏం ఇచ్చారు మనకి, -0.5, -1.0, -1.5 అండ్ సో ఆన్. ఎన్ని టర్మ్స్ ఇక్కడ 10 టర్మ్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే ఫార్ములా ఇప్పుడే చెప్పుకున్నాం కదా, Sn = n/2 × 2a ప్లస్ n - 1 × d. ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూస్ రాసినట్లయితే మనకి ఫస్ట్ n కావాలి. n ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి 10. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ a కావాలి -0.5. కామన్ డిఫరెన్స్ d కావాలి. ఫార్ములా ఏంటి, a2 - a1. a2 అంటే ఇక్కడ ఏంటి మనకి -1.0 మైనస్ a1 అంటే -0.5. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 0.5. దిస్ ఈక్వల్ టు 1.0 లో 0.5 మైనస్ చేస్తే -0.5 వస్తుంది కదా. ఓకే అన్ని వాల్యూస్ వచ్చేసాయి మనకి. కాబట్టి n అంటే ఇక్కడ 10 కదా, S10 = n/2 అంటే 10/2 × 2a 2 × -0.5 ప్లస్ n - 1 అంటే 10 - 1 × d. ఇక్కడ మనకి 0.5 -0.5. ఓకే ఓకే మనం ఈ 2 టేబుల్ 10 లో 5 టైమ్స్ కట్ చేయొచ్చు. అంటే 5 × 2 5 are 10 అంటే 1.0 అవుతుంది. దాన్ని మనం -1 అని రాయొచ్చు. 1.0 అన్న -1 అని ఒకటే కదా.
ప్లస్ 10 minus 1 అంటే 9 into minus 0.5. This equal to 5 into minus 1. 9 5s are 45. Minus ఉంది కదా minus 4.5 అవుతుంది ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉంచినట్లయితే. This equal to 5 into రెండు నెగటివ్స్ కదా యాడ్ చేస్తే minus 5.5 అవుతుంది. మల్టిప్లై చేసినట్లయితే మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఉంది 5 5s are 25. 5 5s are 25 plus 2 27. 27.5 అనేది sum of first 10 terms in the AP given AP అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ థర్డ్ వన్. ఓకే ఇచ్చింది ఏంటి ఇక్కడ మనకి -1 1/4 3/2 and so on 10 terms. మనం ఏ ఫార్ములా అప్లై చేస్తాం Sn equal to n/2 into 2a plus n minus 1 into d. ఓకే ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటి మనకి n ఎంత ఇచ్చారు మనకి 10 ఇచ్చారు a -1 d a2 minus a1 equal to 1/4 minus -1 minus into minus plus అవుతుంది కదా +1 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే by 1 పడుకుని 1 1s are 1 plus 4 1s are 4/4. This equal to 5/4 అవుతుంది అన్నమాట. ఓకే ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే S10 equal to 10/2 into 2a 2 into -1 plus n minus 1 అంటే 10 minus 1 into d అంటే 5/4. 2 టేబుల్ 10 లో 5 టైమ్స్ పోతుంది అంటే 5 into 2 1s are 2 ప్లస్ 10 minus 1 అంటే 9 అవుతుంది కదా ఇంటూ 5/4. దిస్ ఈక్వల్ టు 5 minus 2 plus 9 5s are 45/4 అవుతుంది. బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 4s are 8 మైనస్ అంటే -8 ప్లస్ 45 1s are 45/4 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 5 into ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 37 ప్లస్ 37 వస్తుంది కదా 37/4. ఈ 4 టేబుల్ కట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ మల్టిప్లై చేస్తాం. 5 7s are 35 3 ఉంది 3 5s are 15 plus 3 18 185/4 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది అన్నమాట. అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ ఇన్ ద గివెన్ ఏపీ అవుతుంది. ఓకే నెక్స్ట్ example 11. If the sum of the first 14 terms of an AP is 1050 and its first term is 10, find the 20th term. ఓకే ఒకసారి ఇచ్చిన వాల్యూస్ రాసినట్లయితే గివెన్ ఏమేమి ఇచ్చారు మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ 14 టర్మ్స్ అంటే S14 ఇచ్చారు ఈక్వల్ టు 1050 అట. ఇంకేమి ఇచ్చారు ఫస్ట్ టర్మ్ అంటే A ఈక్వల్ టు 10. అయితే మనం ఏమడిగారు 20th టర్మ్ సమ్ ఆఫ్ 20 టర్మ్స్ కాదు 20th టర్మ్ అంటే ఏంటి A20 ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ లో అప్లై చేసిన AN ఫార్ములా కూడా ఇక్కడ ఉపయోగించుకుంటాం ఈ సమ్ ను సాల్వ్ చేయడానికి. ఓకే యాక్చువల్గా మనకి SN ఫార్ములా ఏంటి n/2 into 2a plus n minus 1 into d. ఓకే ఈ ఫార్ములాలో మనకు తెలిసిన వాల్యూ రాద్దాం. S14 మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. S14 ఈక్వల్ టు n అంటే ఇక్కడ 14 కదా 14/2 into 2a 2 into a వాల్యూ కూడా ఇచ్చారు కదా 10 ప్లస్ n మైనస్ n అంటే ఇక్కడ 14 minus 1 into d వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. ఇలా S14 వాల్యూ ఎంత ఇచ్చారు మనకి 1050 ఇచ్చారు ఈక్వల్ టు 1050 అవుతుంది అన్నమాట. దట్ ఎంప్లాయిడ్ 2 టేబుల్ 14 లో 7 టైమ్స్ ఉంది అంటే 7 into 2 10s are 20 plus 14 minus 1 అంటే 13d అవుతుంది ఈక్వల్ టు 1050 అవుతుంది. ఈ 7 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది RHS లో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదా అంటే 20 plus 13d ఈక్వల్ టు 1050/7. 7 టేబుల్ 10 లో 1 టైం 3 ఉంటుంది 35 లో 5 టైమ్స్ 0 150 టైమ్స్ పోతుంది. అంటే మనకి ఏమొచ్చింది మనకి 20 plus 13d ఈక్వల్ టు 150 వచ్చింది. ఈ 20 ని RHS లో తీసుకెళ్ళినట్లయితే 13d ఈక్వల్ టు 150 minus 20 అవుతుంది. అంటే అప్పుడు 13d ఈక్వల్ టు 150 లోంచి 20 మైనస్ చేస్తే 130 అవుతుంది కదా.
ఇప్పుడు దీని నుంచి d ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. d ఈక్వల్ టు 13 మనం RHS లో తీసుకెళ్తే 130/13 అవుతుంది. 10 టైమ్స్ కట్ అవుతుంది ఇక్కడ. అంటే కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు ఎంత అన్నమాట 10. మనకి a తెలుసు d తెలుసు. అప్పుడు మనం ఏ టర్మ్ అయినా సరే ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి? ఫార్ములా ఏంటి? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. కాబట్టి ఈ ఫార్ములాని అప్లై చేసి మనల్ని అడిగిన 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. a20 ఈక్వల్ టు a ప్లస్ a ఇక్కడ ఎంత ఇచ్చారు? మనకి 10 ఇచ్చారు కదా, 10 ప్లస్ n అంటే 20 మైనస్ 1 ఇంటూ d కూడా 10 వచ్చింది కదా. దిస్ ఈక్వల్ టు 10 ప్లస్ 20 మైనస్ 1 అంటే 19 ఇంటూ 10. దిస్ ఈక్వల్ టు 10 ప్లస్ 19 ఇంటూ 10 190 అవుతుంది కదా. 190కి 10 యాడ్ చేస్తే 200. కాబట్టి ఇచ్చిన ఏపీలో 20th టర్మ్ ఏమవుతుంది అనమాట 200 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 12. హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ AP 24, 21, 18 and so on must be taken so that their sum is 78. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఏపీలో ఎన్ని టర్మ్స్ తీసుకుని యాడ్ చేసినట్లయితే మనకి 78 వస్తుంది అంటున్నారు. కాబట్టి మనకి ఎన్ని టర్మ్స్ తెలియదు కాబట్టి n టర్మ్స్ అనుకుంటాం. అంటే 78 మనం SN అనుకుంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన ఏపీ ఏంటి? మనకి 24, 21, 18 అండ్ సో ఆన్. ఇక్కడ మనం 78 ఏమనుకోవాలి? మనం సమ్ ఆఫ్ n టర్మ్స్ అనుకోవాలి. 78 మనం n ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. యాక్చువల్గా మనకి SN ఫార్ములా ఏంటి? మనకి n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఓకే, ఇందులో మనకి కొన్ని వాల్యూస్ తెలుసు. ఫస్ట్ టర్మ్ తెలుసు కదా, అంటే a ఈక్వల్ టు 24. అలాగే కామన్ డిఫరెన్స్ కూడా చెప్పగలం కదా. a2 మైనస్ a1 చేస్తే 21 మైనస్ 24 ఈక్వల్ టు -3 అవుతుంది. ఈ వాల్యూస్ అన్ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే SN ప్లేస్ లో మనం ఏం రాస్తాం? 78 ఈక్వల్ టు n వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 2a 2 ఇంటూ 24 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే ఇక్కడ -3 అవుతుంది. దట్ ఇంప్లైడ్ 78 ఈక్వల్ టు n/2 ఇంటూ 224 ఆర్ 48. ఇక్కడ -3 ఇంటూ n -3n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s ఆర్ 3 అవుతుంది. దట్ ఇంప్లైడ్ 78 ఈక్వల్ టు n/2 ఇంటూ 48 ప్లస్ 3 ఏమవుతుంది? 51 అవుతుంది. 50 మైనస్ 3n అవుతుంది. ఈ 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి LHS లో తీసుకొస్తే మల్టిప్లై చేస్తుంది. 78 ఇంటూ 2 అంటే 156 ఈక్వల్ టు n ఇంటూ 51 మైనస్ 3n. ఓకే, ఇప్పుడు n తో ఈ టర్మ్స్ మల్టిప్లై చేసినట్లయితే 156 ఈక్వల్ టు n ఇంటూ 51 ఏమవుతుంది? 51n మైనస్ 3 ఇంటూ n 3n స్క్వేర్ అవుతుంది. ఈ టర్మ్స్ అన్నిటిని మనం LHS లోకి తెచ్చినట్లయితే 156 మైనస్ 51n ప్లస్ 3n స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. టర్మ్స్ ని ఆర్డర్ లో రాసినట్లయితే 3n స్క్వేర్ మైనస్ 51n ప్లస్ 156 ఈక్వల్ టు 0. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయాల్సి ఉందన్నమాట. అన్ని టర్మ్స్ లోని 3 టేబుల్ కట్ అవుతుంది చూడండి. n స్క్వేర్ ఇందులో మనకి 17 టైమ్స్ పోతుంది కదా, 17n ప్లస్ 3 టేబుల్ 5 3s are 15 52 ఈక్వల్ టు 0. n స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 కాబట్టి 1 ఇంటూ 52 52 ని స్లిప్ చేయాలి. ఇక్కడ మనకి ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 17 రావాలి. మనం 52 ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 టేబుల్ 26 టైమ్స్ 2 టేబుల్ 13 టైమ్స్. ఈ రెండు మల్టిప్లై చేస్తే 4 అంటే 4 13s are 4 ఇంటూ 13 కింద డివైడ్ చేసినట్లయితే 4 13s are 52. 4 ని 13 ని యాడ్ చేస్తే 17 వస్తుంది. కానీ మనకు -17 కావాలి కాబట్టి రెండింటికి మైనస్ ఉంచుతాం. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? n స్క్వేర్ మైనస్ 4n మైనస్ 13n ప్లస్ 52 ఈక్వల్ టు 0. వీటిని గ్రూపింగ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి n కామన్ తీస్తే n మైనస్ 4, అలాగే మైనస్ 13 కామన్ తీసినట్లయితే రెండిట్లో 13 టేబుల్ పోతుంది కదా, n ప్లస్ ని మైనస్ ఇంటూ మైనస్ అని రాయొచ్చు. మైనస్ కామన్ తీసినప్పుడు ఒక మైనస్ ఉంటుంది. 13 టేబుల్ 52 లో 4 టైమ్స్ పోతుంది ఈక్వల్ టు 0. మళ్ళీ మనం n మైనస్ 1 కామన్ తీసినట్లయితే n మైనస్ 4 కామన్ తీసినట్లయితే n మైనస్ 13 వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి 0 వస్తుంది. అంటే ఈ రెండిట్లో ఏదో ఖచ్చితంగా మనకి 0 కావాలంటే n మైనస్ 4 ఈక్వల్ టు 0 కావచ్చు, ఆర్ n మైనస్ 13 ఈక్వల్ టు 0 కావచ్చు. దీని నుంచి n ఈజ్ ఈక్వల్ టు 4, దీని నుంచి n ఈజ్ ఈక్వల్ టు 13. అంటే
ఇక్కడ మనకి n వాల్యూ అంటే 4 టర్మ్స్ తీసుకుని యాడ్ చేసినా మనకి 78 వస్తుంది, 13 టర్మ్స్ తీసుకుని యాడ్ చేసినా 78 వస్తుంది. ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు 4 టర్మ్స్ యొక్క సమ్ 13 టర్మ్స్ యొక్క సమ్ ఒకటి ఎందుకు అవుతుందని. మనం ఇట్లా వెళ్తూ ఉండగా కొంతసేపు మనకి నెగిటివ్ నెంబర్స్ స్టార్ట్ అవుతాయి కదా, మైనస్ నెంబర్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఇది ఇంక్రీజ్ అయినా మళ్ళీ మైనస్ నెంబర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ 78 కూడా వస్తుంది అనమాట. అట్లా 2 కేసెస్ లో మనకి సమ్ ఆఫ్ ద టర్మ్స్ 78 అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 13. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 100 పాజిటివ్ ఇంటిజర్స్. అంటే 1000 పాజిటివ్ ఇంటిజర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. పాజిటివ్ ఇంటిజర్స్ ఏంటి మనకి 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి మనకి 1000 ఉన్నాయి. అంటే మనకి ఇందులో ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు, ఇవి ఎన్ని ఉన్నాయో కూడా తెలుసు. కాబట్టి మనం Sn ఈక్వల్ టు n/2 ఇంటూ a+l ఫార్ములా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే S1000 ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని 1000 ఈక్వల్ టు n అంటే 1000/2 ఇంటూ a అంటే ఇక్కడ 1 ప్లస్ l లాస్ట్ టర్మ్ ఎంత 1000. దిస్ ఈక్వల్ టు 1000/2 అంటే 500 కదా, 500 ఇంటూ 1001 మల్టిప్లై చేస్తే మనకి 1001 ఇంటూ 500 0 0 5 1s are 5 again 0 0 5 1s are 5 అంటే ఎంత వస్తుంది మనకి 500 500 అంటే 5,05,100 వస్తుంది అనమాట. ఓకే, మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి అది ద ఫస్ట్ n పాజిటివ్ ఇంటిజర్స్ అన్నారు సెకండ్ టర్మ్ లో. ఫస్ట్ n పాజిటివ్ ఇంటిజర్స్ అంటే 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏంటనమాట n అనమాట. ఇప్పుడు ఇదే ఫార్ములా అప్లై చేస్తాం. Sn ఈక్వల్ టు n/2. ఇక్కడ ఎన్ని టర్మ్స్ n టర్మ్స్ ఉంటుంది n/2 ఇంటూ a అంటే ఇక్కడ ఎంత 1 ప్లస్ l అంటే లాస్ట్ టర్మ్ n. దిస్ ఈక్వల్ టు దీన్ని ఎట్లా రాయొచ్చు మనం n ఇంటూ n+1 అని రాయొచ్చు కదా, n+1/2 అనమాట. అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఆర్ పాజిటివ్ ఇంటిజర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి దీన్ని ఫార్ములాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 15. A manufacturer of TV sets produced 600 sets in the 3rd year and 700 sets in the 7th year. Assuming that the production increases uniformly by a fixed number every year, find the production in the 1st year, the production in the 10th year, and the total production in 7 years. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది వరకు మనకి ఒకసారి పబ్లిక్ ఎగ్జామ్ అడగడం జరిగింది, అట్లాగే ప్రీవియస్ సమ్మేటివ్ ఎగ్జామ్స్ లో కూడా అడగడం జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ మనకి టీవీ సెట్స్ ని ప్రొడ్యూస్ చేసే ఒక మ్యానుఫ్యాక్చరర్ మనకి 3rd ఇయర్ లో 600 సెట్స్ ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది, అలాగే 7th ఇయర్ లో 500 సెట్స్ ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఈ డేటాను ఉపయోగించి ఫస్ట్ ఇయర్ లో ఎన్ని ప్రొడ్యూస్ చేశారు, అలాగే 10th ఇయర్ లో ఎన్ని ప్రొడ్యూస్ చేశారు, ఫస్ట్ 7 ఇయర్స్ లో టోటల్ ఎన్ని టీవీ సెట్స్ ప్రొడ్యూస్ చేశారో ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఇచ్చినవి గివెన్ ఏమి ఇచ్చారు మనకి థర్డ్ ఇయర్ లో ఎన్ని ప్రొడ్యూస్ చేశారో ఇచ్చారు, అంటే 3rd టర్మ్ ఇచ్చారు అనమాట. అంటే A3 ఈక్వల్ టు 600 అని ఇచ్చారు. అట్లాగే అండ్ 7th ఇయర్ లో 700 సెట్స్ ప్రొడ్యూస్ చేశారు, అంటే A7 ఈక్వల్ టు 700. అంటే ఇక్కడ A3 A7 అంటే మనం an ఫార్ములా అప్లై చేసుకోవాలి. an ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. ఈ ఫార్ములాను అప్లై చేసుకోవడం ద్వారా మనం ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అప్పుడు A3 ఏమవుతుంది a ప్లస్ 2d అవుతుంది కదా, 2d అంటే n-1 అంటే 3 - 1 2 అవుతుంది కదా, ఈక్వల్ టు 600. దట్ ఇంప్లైజ్ అంటే అవసరమైతే మనం 3 - 1 ఇంటూ d ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి 600 ఇచ్చారు. దట్ ఇంప్లైజ్ a ప్లస్ 3 - 1 అంటే 2 కదా, 2d ఈక్వల్ టు 600. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం.
నెక్స్ట్ సెకండ్ తీసుకున్నట్లయితే A7 ఈక్వల్ టు ఏమవుతుంది A ప్లస్ 7 మైనస్ 1 ఇంటూ D అవుతుంది కదా. దీని వాల్యూ ఎంత ఇచ్చారు 700 ఇచ్చారు. దీని నుంచి మనకి A ప్లస్ 7 మైనస్ 1 అంటే 6D ఈక్వల్ టు 700. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఇది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ లోకి వస్తుంది కాబట్టి దీన్ని సాల్వ్ చేయాలి. ఎలిమినేషన్ మెథడ్ లో సాల్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి A ప్లస్ 2D ఈక్వల్ టు 600. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ A ప్లస్ 6D ఈక్వల్ టు 700. ఇక్కడ ఏమి ఈక్వల్ గా ఉన్నాయి, దేని యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి, A యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి. రెండింటికి ఒకే సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం ఈక్వేషన్స్. వేరే సైన్స్ ఉంటే యాడ్ చేసేవాళ్ళం. ప్లస్ A మైనస్ A గెట్స్ క్యాన్సిల్. ప్లస్ 2 మైనస్ 6 ఏమవుతుంది మైనస్ 4D అవుతుంది. ఇక్కడేమో మైనస్ 100 అవుతుంది కదా. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. D ఈక్వల్ టు 4 RHS తీసుకెళ్తే డివైడ్ చేసుకుంటే 100/4 అవుతుంది. 4 టేబుల్ 100 లో 20 టైమ్స్ కట్ అవుతుంది. అంటే కామన్ డిఫరెన్స్ D ఈక్వల్ టు ఎంత అనమాట 25 అవుతుంది. కామన్ డిఫరెన్స్ అవుతుంది. ఇంకా మనకి ఏ వాల్యూ కావాలి, ఈ D వాల్యూ తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సబ్స్టిట్యూట్ D ఈక్వల్ టు 25 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి A ప్లస్ 2D ఈక్వల్ టు 600. దీంట్లో మనం 25 రాసినట్లయితే A ప్లస్ 2 ఇంటూ 25 ఈక్వల్ టు 600. అంటే A ప్లస్ 225 50 ఈక్వల్ టు 600. అంటే A ఈక్వల్ టు 600 మైనస్ 50 అంటే A ఈక్వల్ టు 550 అవుతుంది. A అంటే ఏంటి మనకి ఫస్ట్ టర్మ్ కదా. అంటే ఫస్ట్ ఇయర్ లో నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ప్రొడక్ట్స్ చేసిన నెంబర్ ఆఫ్ టీవీ సెట్స్ ఎంత అవుతుందంట 550. therefore ప్రొడక్షన్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఈక్వల్ టు 550 అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ప్రొడక్షన్ ఇన్ 10th ఇయర్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఇప్పుడు 10th ఇయర్ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, A10 ఫైండ్ అవుట్ చేయాలి. A ప్లస్ A అంటే ఇక్కడ మనకి 550 కదా, 550 ప్లస్ n మైనస్ అంటే 10 మైనస్ 1 ఇంటూ D అంటే ఇక్కడ మనకి కామన్ డిఫరెన్స్ 25 కదా, 25. ఓకే, 550 ప్లస్ 10 మైనస్ 1 అంటే 9 ఇంటూ 25. దిస్ ఈక్వల్ టు 550 ప్లస్ 925 225. యాడ్ చేసినట్లయితే 5 7 775. అంటే 10th ఇయర్ లో ఎన్ని టీవీ సెట్స్ ప్రొడ్యూస్ చేశారనమాట 775 టీవీ సెట్స్ ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. therefore ప్రొడక్షన్ ఇన్ 10th ఇయర్ ఈక్వల్ టు 775. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమి అడిగారు మనకి, మొత్తం ఫస్ట్ 7 ఇయర్స్ లో ఎన్ని ప్రొడ్యూస్ చేశారు టీవీ సెట్స్ అంటున్నారు. అంటే మనం S7 ఫైండ్ అవుట్ చేయాలి. మనకి SN ఫార్ములా ఏంటి n/2 ఇంటూ 2A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. ఇక్కడ మనం n ప్లేస్ లో 7 రాస్తాం. 7 ఈక్వల్ టు 7/2 ఇంటూ 2A అంటే 550 ప్లస్ 7 మైనస్ 1 ఇంటూ D అంటే 25. ఓకే, దిస్ ఈక్వల్ టు 7/2 ఇంటూ 550 ఇంటూ 2 అంటే 1100 అవుతుంది కదా, ప్లస్ 6 ఇంటూ 25 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 7/2 ఇంటూ 1100 ప్లస్ 625 అంటే 150 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 7/2 ఇంటూ 1100 కి 150 యాడ్ చేస్తే 1250 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 2 టేబుల్ 1250 లో 625 టైమ్స్ కట్ అవుతుంది కదా, అంటే 7 ఇంటూ 625. దిస్ ఈక్వల్ టు 7 5 35 3 ఉంది, 7 2 14 ప్లస్ 3 17 1 ఉంది, 7 6 42 ప్లస్ 1 43. అంటే ఫస్ట్ 7 ఇయర్స్ లో ప్రొడ్యూస్ చేసిన టోటల్ నెంబర్ ఆఫ్ టీవీ సెట్స్ ఈక్వల్ టు 4375 అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని
ఎక్సర్సైజ్ నెంబర్ 6.3లో ఉన్న సమ్స్ ని మీరు ఓన్ గా ప్రయత్నించండి. నెక్స్ట్ పార్ట్ లో వాటిని కూడా మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.